గోచార గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రధానంగా జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేస్తారు. ఆత్మీయులతో తాము సాధించిన విజయాలను ఆనందంగా పంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా భాగస్వాములవుతారు. అదేవిధంగా విద్యార్థులు ఇంతకాలం పడ్డ శ్రమకు ఈ వారం ఫలితం లభిస్తుంది. దీనివల్ల కర్కాటక రాశి ఉద్యోగస్తులు చాలా సంతోషంగా గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ సమయానికి చేతికంతుంది. దీనివల్ల ఈ వారం ఖర్చులను తట్టుకొని నిలబడతారు. విలాసాలకు అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సింది, డబ్బు ఎలాగో చేతికి అందింది, దీని విలాసాల కోసం దుబారా ఖర్చులు చేయడం కన్నా కూడా కాస్త తగ్గించుకోవడమే మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక చిన్న మాట ఏంటంటే, ప్రతి పైసా కూడా ఈ వారం కర్కాటక రాశి వారు ఖర్చు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. నిజంగా అవసరం అనుకుంటే ఖర్చు చేయండి, లేకపోతే వాటికి దూరంగా ఉండడం మంచిది. కుటుంబపరంగా చూస్తే బంధువర్గం వారు అందించే సలహాలు సూచనలు అనుసరిస్తూ శుభకార్యాలు లాంటివి నిర్వహించే ప్రయత్నం చేస్తారు. వీరి అభిప్రాయాలను అందరూ కూడా గౌరవిస్తారు అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కానీ లేకపోతే ఏదైనా ఒక గృహం కానీ కొందాం అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. అలాగే నూతన పెట్టుబడుల కోసం కూడా వీరు ఆలోచనలు చేస్తారు. అంటే స్థిరాస్తి కొందామని కానీ లేకపోతే షేర్ల మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్ లాంటి వాటిలో కానీ ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తారు. కానీ ఏది చేసినా కూడా కాస్త దూరదృష్టితో ఆలోచించి చేయడం మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం కర్కాటక రాశి వారికి మునుపటి కంటే కూడా కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలో భాగస్వాముల యొక్క సపోర్ట్ పూర్తిగా కూడా వీరికి లభిస్తుంది. నూతన వ్యాపారాలను లాభాల బాటలో పయనిస్తారు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే, అనుభవం లేని వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడమే ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగస్తులు ఎవరైతే బాగా కష్టపడి పని చేశారో అటువంటి వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వీరి పనితనాన్ని అధికారులు మెచ్చుకుంటారు, ప్రోత్సహిస్తారని చెప్పవచ్చు. దీనివల్ల ఉద్యోగస్తులు ఇంతకాలం పడ్డ కష్టాన్ని మరిచిపోతారు అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తున్నారో అటువంటి వారికి ఈ వారం మంచి వారం కాబట్టి ప్రయత్నాలు చేయడం కూడా చాలా మంచిది. మహిళల విషయానికి వస్తే సోదర వర్గం వారితో ఏదన్నా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే తొలగే అవకాశం ఉంది. కాబట్టి వారితో కూర్చొని మాట్లాడుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. మరి కర్కాటక రాశి వారికి గోచర గ్రహ సంచారీత్యా గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. అయినా సరే వ్యక్తిగత జాతకంలో కూడా ఏదన్నా కూడా దోషాలు ఉండవచ్చు కదా, అవి తొలగిపోయి మరింత మెరుగైన విజయాలు ఈ వారం సాధించాలంటే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటంటే, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం చేయడం, స్వామివారి యొక్క దండకాన్ని కానీ లేక హనుమాన్ చాలీసా స్తోత్రానికి ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు.